వితౌట్ ఆధార్ ఉంటున్నారు. సో అలాంటివి అంటే ఆల్రెడీ మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ముందుకు వచ్చి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎవరైనా మనిషికి వాళ్ళ ఐడెంటిఫికేషన్ అన్నది చాలా అవసరం. ఏ స్కీమ్ అన్నా గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేసినా కూడా ఇప్పుడు అలాంటి ఆధార్ లేని వాళ్ళు మన మండలంలో చాలా మంది ఎస్టీస్ ఉన్నారు. అవి మీకు కూడా తెలిసి ఉంటాయి అనుకుంటారు. ఆల్రెడీ మేమే ఇంట్రెస్టెడ్గా విఆర్ఓస్ ఎంపీడీఓ గారు మేము కలిసి వాళ్ళకి ఆధార్ కరెక్ట్గా చాలా ఇంపార్టెంట్గా తీసుకొచ్చి ఉంటే సో వాళ్ళకి ఆధార్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డ్స్ని గవర్నమెంట్ వదిలింది. కొత్త రేషన్ కార్డ్స్ కావాల్సిన వాళ్ళైనా కూడా లేదంటే ఈ ఆల్రెడీ ఉండి డిలీషన్స్ అదే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోవడం ఏదైనా సమస్యలు ఉండే వాళ్ళు మీ దృష్టికి వచ్చినా లేదా మీరే గ్రామంలో కొంచెం మీరు ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నారు. ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్ఫర్స్ ఎనీ సార్ట్ ఆఫ్ రేషన్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే మీరు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా చెప్పండి. అంటే మేము ఆల్రెడీ దాని మీద గ్రామ సభలు పెట్టుకోవాలనుకున్న పేపర్లో కూడా ఆల్రెడీ వేయించాము. బట్ ప్రజలు ఏంటంటే పేపర్లు చదివే వాళ్ళు వీళ్ళకన్నా కూడా మీకు దగ్గరలో ఉంటారు కాబట్టి నోటి మాట ద్వారా ఎక్కువ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్యలు ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారంటే బెటర్. ఈ టైంలో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు ఈ సర్వీసెస్. ఇప్పుడు వాళ్ళు భర్తున్నప్పుడు ఫ్యామిలీస్తో ఉంటున్నారు. మ్యారేజ్ అయ్యాక అది ట్రాన్స్ఫర్ ఈ మధ్య జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉన్నాయి. న్యూ మ్యారేజెస్ డెలిషన్స్ యాడింగ్ పిల్లలు 10వ తరగతి చదువుతున్నా కూడా రేషన్ కార్డు యాడ్ అవ్వలేదని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ నోటీస్లో ఉన్నారంటే మా విఆర్ఓ చాలా మంది అర్జీ పెట్టుకొని మనం చేద్దామని. సో అలాంటివి చేద్దామంటే కొంచెం అంటే కొంచెమన్నా మన సర్వీస్ చేద్దాం. అది మీరు కూడా ఆ మండల్ లెవెల్లో ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి మీ దృష్టికి వచ్చినవి ఉన్నాయంటే తీసుకోరండి, మనం ఖచ్చితంగా చేద్దాం. అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా చేయగలిగింది కూడా మేము చేస్తాము. మీరు కూడా సోషల్ సర్వీస్ మోటోలో తీసుకుంటే మీకు ఇంకా సర్వీస్ చేయాలి అంటే చాలానే ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని మా దగ్గరికి తీసుకురాగలిగితే అన్నీ మనం చేద్దాం. ఓకే.